నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. వరంగల్ ఎంపీ సీట్లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ సర్కారు తప్పుడు కేసులు, సమిష్టిగా ఎదుర్కొందామన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. భారీగా పడిపోయిన మిర్చి రేటు, కనీస పెట్టుబడి రావడం లేదని రైతుల ఆవేదన. గొర్రెలైనా పంపిణీ చేయండి, డీడీలైనా తిరిగివ్వండి. యాదాద్రి జిల్లాలో గొల్లకుర్మల ఆందోళన. కేంద్రం హిట్ అండ్ రన్ చట్టంపై డ్రైవర్ల ఆందోళన, వెనక్కి తీసుకోవాలనే డిమాండ్. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పిల్లలకు గంజాయి చాక్లెట్ల పంపిణీ, 3 అరెస్ట్. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రమాదం ఉన్నది. ఈ 5 గ్యారెంటీలను లబ్ధిదారులను తగ్గించుకునే ప్రయత్నం జరగాలి. దానికి సంబంధించి కొంత హోంవర్క్ కూడా చేయాలి అని చెప్పి బసవరాజు రాయరెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆకాశమే అద్దుగా 420 హామీలు ఇచ్చింది. ఆ 420 హామీలను 6 గ్యారెంటీలను కలుపుకొని 420 హామీలను 100 రోజులలో అమలు చేయాలని మాత్రమే భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది. కాలయాపన చేయొద్దు అని కోరుతున్నది. కాలయాపన జరుగుతున్నట్టుగా ప్రజలందరికీ అర్థమవుతున్నది, మాకు కూడా అర్థమవుతున్నది. దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తుల డిజిటలైజేషన్, వాటి పరిశీలన, ఆధార్కు వైట్ రేషన్ కార్డుకు అనుసంధానం, ఆ తర్వాత బ్యాంక్ అకౌంటు పొందుపరచలేదని మరొకసారి కాలయాపన, విధి విధానాలను గైడ్లైన్స్ను రూపొందించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం. ఇదంతా చూస్తూ ఉంటే కాలయాపన కొరకే ఇవన్నీ జరుగుతున్నట్టుగా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరు కూడా స్పష్టంగా మేమిచ్చిన ఈ 6 గ్యారెంటీలను లేదా మేము వివిధ డిక్లరేషన్ల ద్వారా బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇంకా అనేక డిక్లరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ రకంగా అమలు చేయబోతున్నారో స్పష్టంగా చెప్పడం లేదు, స్పెల్ అవుట్ చేయడం లేదు. ఉదాహరణకు రైతుల రుణమాఫీ ఉన్నది. ఈ 100 రోజులలో చేయలేము, లేదా 6 నెలలకు చేస్తాము, లేదా వచ్చే సంవత్సరం చేస్తాము, లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డ తర్వాత చేస్తాము, లేదా మేము లోన్స్ కొరకు అప్లై చేసుకున్నాము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అడుగుతున్నాము, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్స్ కొరకు అప్లై చేసుకున్నాము, అవి వచ్చిన తర్వాత ఇస్తామని ఏదో ఒక భరోసా ఇచ్చే విధంగా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ మీద కూడా స్పష్టమైన ప్రకటన రావడం లేదు. అది రైతుల రుణమాఫీ కావచ్చు, లేదా రైతు బంధు కావచ్చు, లేదా వరి ధాన్యానికి ప్రతి క్వింటల్కు 500 రూపాయల బోనస్ కావచ్చు, మహాలక్ష్మి పథకంలో చెప్పిన విధంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు నెలకు ఇవ్వడం కావచ్చు, గ్యాస్ సిలిండరు 500కి ఇవ్వడం కావచ్చు, పెన్షన్లు 4000కు పెంచి ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఏ ఒక్క విషయంలో, ఏ ఒక్క హామీ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే
మీరు 100 రోజులలో చేస్తామని అంటున్నారు. సంతోషం, చేయండి. దాని కొరకు మీరు హోంవర్క్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకోండి, మేము వద్దనడం లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం కలిగే విధంగా, రైతాంగానికి ఒక భరోసా లభించే విధంగా ఎప్పుడు చేస్తారు? కనీసము ఆ షెడ్యూల్ అన్న మీరు ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం, మా పార్టీ ఉద్దేశం. అది కూడా మీరు చెప్పడం లేదు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు మెల్లగా ఈ హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితులలో కాలయాపన చేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మొన్న ఏబిఎన్ ఛానల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. ఆయన ఏమంటాడు, మేము తొందరపడుతున్నామని, అప్పుడే అధికారాన్ని కోల్పోయామనే అక్కస్తో మాట్లాడుతున్నామనే మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు డేట్స్ మేము చెప్పలే, లేదా హామీలు మేము ఇవ్వలే. హామీలు మీరు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు 420 హామీలు మీరు ఇచ్చారు. మీ హామీలను ప్రజలు నమ్మారు, నమ్మి మీకు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే మీరు చెప్పిన విధంగా, ఎన్నికలు కాకముందు మీరు ప్రకటించిన విధంగా, మీరు తేదీలు ఫిక్స్ చేసిన విధంగా వాటిని అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. అది మా అక్కసెట్ అవుతుంది. మీ గుర్తు చేస్తున్నాం, మీరిచ్చిన హామీలను, మీరిచ్చిన తేదీలను, వాటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నామే తప్ప మాకు మీరు అధికారంలోకి వచ్చారని ఏ రకమైన అక్కసు లేదు, మాకు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆ తీర్పును గౌరవిస్తున్నాం. ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాం. ప్రతిపక్ష పాత్రను పోషించే క్రమంలో మీ యొక్క వైఫల్యాలను, మీరు ప్రజలకిచ్చిన హామీలు, వాటి నుంచి తప్పించుకునే మీ ప్రయత్నము, కాలయాపన చేసే మీ ప్రయత్నాన్ని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మరొకటి కాదు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాం. దీన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నిన్నటి రోజున బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నారు. నేను స్ట్రేట్గా బట్టి విక్రమార్క గారిని ఒక విషయాన్ని అడుగుతున్నా. మీరు దళితులు, నేను కూడా దళితున్నే, మనం దళిత జాతి నుంచి వచ్చాం. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో దళిత బంధు అనే ఒక పథకాన్ని మనము ఇంట్రడ్యూస్ చేశాం. కొంతమందికి లబ్ధి జరిగింది. మీ నియోజకవర్గంలో కూడా ఒక మండలానికి పూర్తి స్థాయిలో శాచురేషన్ మోడ్లో మనం దళిత బంధును అమలు చేశాం. రెండవసారి దళిత బంధు ఇచ్చే క్రమంలో కూడా బెనిఫిషరీస్ సెలెక్షన్ జరిగింది. కలెక్టర్స్ అందరూ కూడా బెనిఫిషరీస్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సోదరులందరూ, ఆ దళిత సోదరులందరూ కూడా దళిత బంధు వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పలేకపోతున్నారు. దళిత బంధు అనే పథకం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చింది. మేము దాన్ని 12 లక్షల రూపాయలకు పెంచాము. ఈ 12 లక్షల రూపాయలను కూడా పలానా నెల నుంచి పలానా రోజు నుండి లబ్ధిదారులకు ఇస్తాం, లేదా ఇప్పటి వరకు ఎంపిక చేసిన లబ్ధిదారులను మేము ఒప్పుకోవడం లేదనో, లేదా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిన నిధులను కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. అంటే దళిత బంధు పైన మీ యొక్క వైఖరి ఏంటి? దాన్ని కూడా మీరు చెప్పడం లేదు. మొన్నటికి మొన్న గృహలక్ష్మి ద్వారా ఏవైతే ఇండ్లు మంజూరు అయినాయో, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళన్నింటినీ కూడా మీరు ఒక జీవో ద్వారా క్యాన్సిల్ చేశారు. ఆ గృహలక్ష్మిలో లబ్ధిదారులు చాలామంది పునాదులు కట్టుకున్నారు, గోడలు కట్టుకున్నారు, స్లాబ్స్ కూడా వేసుకున్నారు. పేదవాళ్ళు అక్కడ అప్పు చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా అనాలోచితంగా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు, హామీలు ఇస్తున్నారు. మీ హామీల గురించి ప్రశ్నిస్తే
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాష్ట్రాన్ని కాపాడదామని చూస్తే రాష్ట్రం ఇది క్రెడిట్ విషయంలో బ్రాండ్ విషయంలో మాట్లాడుతున్నారు. దాని వెనుక ఎవరున్నారో తెలుస్తామని ఫార్ములా ఈ అగ్రిమెంట్ వెనుక ఎవరున్నారో రాష్ట్ర ప్రభుత్వము తేల్చదలుచుకుంటే మాకేం ఇబ్బంది లేదు, తేల్చండి. కానీ ఫార్ములా ఈ అనే ఒక కార్ రేస్ ఒక ప్రోగ్రామ్ కనుక హైదరాబాద్లో జరిగితే అది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందనే ఒక సదుద్దేశంతోనే దానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, ఒకవేళ దాంట్లో ఏదైనా లోటుపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దండి. కానీ ప్రపంచవ్యాప్తంగా పార్టిసిపెంట్స్ ఉండే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఒక గ్లోబల్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ వచ్చే పరిస్థితుల్లో దాన్ని రద్దు చేయడం సరైనది కాదు అనేది మా అభిప్రాయం. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేసి ఉంటే, అగ్రిమెంట్లో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి. కానీ పొరపాటు జరిగిందని మొత్తం ఫార్ములా ఈనే రద్దు చేయడం సరైనది కాదు. నేను చెప్పింది అది కాదండి. 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1994కు వచ్చే వరకే ఎన్టీ రామారావు గారు మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో, 1994లో కాంగ్రెస్కు 26 సీట్సే వచ్చాయి. నేను అప్పుడే ఫస్ట్ టైం ఎంట్రీ అయ్యాను, ఎమ్మెల్యే అప్పుడే వచ్చాను. నేను 26 సీట్లే వచ్చాయి. మీకు బహుశా మీకు చాలామందికి తెలిసి ఉండాలి, ప్రతిపక్ష హోదా రాలేదు వాళ్ళకు. అయితే నేనేమన్నానంటే 5 సంవత్సరాలలోనే ఫలితాలు తారుమారైపోయినాయి, ప్రజల ఆలోచన తారుమారైంది. మనం ఎవరం కూడా మా క్యాడర్కి మేము భరోసా ఇచ్చుకోవాలి కదా, మనం ఎవరం కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. వీఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ అని చెప్పాను. డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. పెండింగ్ చలాన్ల రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు పెండింగ్ చలాన్ల రాయితీ గడువు ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల చెల్లింపు ద్వారా ఇప్పటికే 107 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లు చెల్లించారు వాహనదారులు. మొత్తం పెండింగ్లో ఉన్న 3.59 కోట్ల చలాన్లు సాంకేతిక సమస్యతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్నారు పోలీసులు. పెండింగ్ చలాన్ల రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు పెండింగ్ చలాన్ల రాయితీ గడువు ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల చెల్లింపు ద్వారా ఇప్పటికే 107 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లు చెల్లించారు వాహనదారులు. మొత్తం పెండింగ్లో ఉన్న 3.59 కోట్ల చలాన్లు ఉండగా సాంకేతిక సమస్యతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్నారు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలపై హస్తం సర్కారు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని మండిపడ్డారు. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్కు పటిష్టమైన లీగల్ సెల్ ఉందని స్పష్టం చేశారు. బాధితులకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకొని పోరాడాలని సూచించారు. ఒక బీఆర్ఎస్ ఎంపీపీపై కేసు పెడితే మిగతా బీఆర్ఎస్ ఎంపీలందరూ స్పందించాలన్నారు.
తప్పుడు కేసులపై ఎక్కడికక్కడ నాయకులు సమిష్టిగా స్పందించాలన్నారు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం కూడా స్పందిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వరంగల్ లోక్సభ నియోజకవర్గ సమావేశం కొనసాగుతోంది. వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వరంగల్ లోక్సభ నియోజకవర్గ సమావేశం కొనసాగుతోంది. వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఠాక్రే వర్గానికి షాక్ ఇచ్చిన మహారాష్ట్ర స్పీకర్ నార్వేకర్ ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేన స్పీకర్ నార్వేకర్ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ఠాక్రే వర్గానికి షాక్ ఇచ్చిన మహారాష్ట్ర స్పీకర్ నార్వేకర్
ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేన అంటూ స్పీకర్ నార్వేకర్ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. థాకరే వర్గానికి మహారాష్ట్ర స్పీకర్ నార్వేకర్ షాక్ ఇచ్చారు. సీఎం ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేనగా గుర్తిస్తున్నామన్నారు. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు స్పీకర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.